నేతలు తెగేదాకా లాగొద్దంటున్నారు కేసీఆర్. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగానే ఉన్నాయని, ఏ ఒక్కరి కోసమో రాష్ట్ర ప్రక్రియ ఆగదన్నారు ఆయన. 5న ఢిల్లీలో జరిగే సమావేశంలో ఇదే విషయం మరోసారి స్పష్టమవుతుందని చెప్పారు కేసీఆర్. ప్రభుత్వంగా మేము అధికారికంగా ప్రకటన చేసాం డిసెంబర్ 9వ నాడు. ఆ ప్రకటనకు 100కి 100 మేము కట్టుబడి ఉన్నాం. ఇక్కడనే ఉన్నటువంటి కొన్ని పార్టీలు మాట మార్చడం వల్ల ఈ పద్ధతి వచ్చింది, కన్ఫ్యూజన్ క్రియేట్ వచ్చాం. అందువల్లనే 5వ తేదీ నాడు పిలిచినామని కాకుండా వారు ఇంకో అప్పీల్ కూడా చేసిండ్రు. రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ దీనికి సహకరించాలి, మేము ఆల్రెడీ కేంద్రం నిర్ణయం తీసుకున్నాము అని చెప్పిందని. ఇంతకన్నా స్పష్టత ఉండదు జనరల్గా. కాబట్టి చిదంబరం గారి కృతజ్ఞతలు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎందుకంటే వారు ఇంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. నేను ఇంకా కూడా ఒక మాట మనం ఏం చేస్తున్నానంటే, ఇంకా కూడా దీని మీద తెగేదాకా లాగేటువంటి పద్ధతులు, విపరీతాలకు లాకెళ్తామనేటువంటి పద్ధతులు ఏ ప్రాంతం వాళ్ళకైనా మంచి కావు, ఎవరికైనా కూడా మంచి కావు. ఇప్పుడు సీమాంధ్రకు సంబంధించిన నాయకులు కూడా ఇంకా ముందుకు ఈ అంశాన్ని లాగి వాళ్ళు సాధించదలుచుకున్నది ఏంటి? అసలు ఈరోజు పార్లమెంటులో 2 ప్రాంతాల పార్లమెంటు సభ్యులు కలిసి కూర్చోలేని పరిస్థితి. రెండవది శాసనసభ్యులు కలిసి కూర్చోలేని పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగస్తులు కలిసి కూర్చోలేని పరిస్థితి. ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర హైకోర్టులో అడ్వకేట్స్ ఒకరి మీద ఒకరు చెప్పులు చూపించుకొని తిప్పుకునేటువంటి హిందీ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే 2 ప్రాంతాలలో కూడా ఈ రకమైనటువంటి ఆవేశాలని. సో ఈ తరం నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజలను కన్సోల్ చేసి చెప్పి ప్రజలను శాంతి మార్గం పట్టించి ఒక గౌరవప్రదమైన పద్ధతిలో ఒక ముగింపు పలకాలి.